హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఫైనల్ కి అయితే వచ్చేసింది. రిజల్ట్ ఇంకా కొన్ని గంటల్లో అయితే వచ్చేస్తుంది. ఈవినింగ్ వస్తుందో మరి నైట్ లోపల రిలీజ్ చేస్తారో మనకు తెలియదు, కానీ ఫైనల్ కి అయితే వచ్చేసింది. ఒక్కసారి చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు JEE main.nta.nic.in JEE main.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఫైనల్ ఆన్సర్ కీ అనేది ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో పెద్దగా కీ కరెక్షన్స్ అయితే ఏమి కాలేదు, కానీ బోనస్లు అయితే ఏమీ రాలేదు. ఒక్క పేపర్లో మాత్రం ఒక ఒక క్వశ్చన్ అయితే నాకు ఎనీ నెగిటివ్ ఇంటీజర్ అనేది కనపడింది ఇక్కడ. దీనికి ఎనీ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అనేది దానికి ఆన్సర్ అయితే ఇచ్చారు. అది ఏ సబ్జెక్ట్లో అంటే మ్యాథమెటిక్స్ లో 5వ తారీఖు జరిగినటువంటి ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్ పేపర్లో కీ కరెక్షన్ అయితే ఒక బోనస్ క్వశ్చన్ అనొచ్చా అంటే ఎనీ నాన్ నెగిటివ్ ఇంటీజర్, ఏదైనా నాన్ నెగిటివ్ ఇంటీజర్ రాసేస్తే దానికి మార్క్స్ ఇస్తారన్నట్టుగా రాశారు. మరి ఇంకా ఎక్కడ పూర్తిగా నేను కూడా చూడలేదు. ఇంకా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి, ఏ రోజున మీరు ఏం రాశారు, ఆ క్వశ్చన్ కోడ్ ఏంటి, ఇది క్వశ్చన్ కోడ్, దానికి ఇచ్చినటువంటి ఆన్సర్, దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి. సో హడావుడి పడిపోయి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒక 5-6 అవర్స్లో డెఫినెట్గా ఇంకా ర్యాంకులే వచ్చేస్తాయి మీకు. ఈ లోపల స్టూడెంట్స్ పేరెంట్స్ కాస్త రిలాక్స్డ్గా ఉండండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆవేశపడాల్సిన పని ఏం లేదు ఇందులో. ఇది జస్ట్ ఒక రెగ్యులర్ ప్రాసెస్ లాగా అనుకోండి. కొద్ది గంటల్లో ర్యాంకులు కూడా వచ్చేస్తాయి. ఎవరెవరు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు. అడ్వాన్స్ క్వాలిఫై కాకపోయినా కూడా ఎన్ఐటీలో సీట్లు తెచ్చుకోవచ్చు. అందరికీ ర్యాంకులు ఇస్తారు. రాసిన 10 లక్షల మంది అయితే ఎవరైతే క్వాలిఫై అయ్యారో అందరికీ ర్యాంకులు ఇస్తారు. కాబట్టి స్టూడెంట్స్ ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదు. అందరికీ ఎంతో కొంత 5 లక్షల ర్యాంకు, 6 లక్షల ర్యాంకు ఎంతైనా ఇస్తారు. సిఆర్ఎల్ ఇస్తారు, మీ కేటగిరీలో మీ ర్యాంకు ఇస్తారు. అడ్వాన్స్ క్వాలిఫై అవడానికి ర్యాంకులకి ఏ సంబంధం లేదు. సో అందరికీ ర్యాంకులు అయితే వస్తాయి. అందరూ ట్రై చేయొచ్చు, రాసిన వాళ్ళందరూ ట్రై చేయొచ్చు. 5 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా మనం ట్రై చేయొచ్చు. ఏది కౌన్సిలింగ్లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకో వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో ఫైనల్కి అయితే ఓవరాల్గా ఫైనల్కి అయితే వచ్చేసింది. రిజల్ట్ అయితే కొన్ని గంటల్లో అయితే వచ్చేస్తుంది. సో రిజల్ట్స్ కోసం ఎదురు చూద్దాం. మీ అందరికీ మంచి ర్యాంకులు రావాలని నేనైతే కోరుకుంటాను. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకో వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.